నమస్తే భక్తి భాస్కర ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే రక్షాబంధనం కోసం అన్నా చెల్లెళ్ళు ఎదురు చూడడం అనేటువంటిది హైందవ జాతిలో ముఖ్యమైనటువంటిది. రక్షాబంధనం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి మనకి రక్షాబంధనము, జంధ్యాల పుణ్యము ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏది ఏమైనా సరే రక్షాబంధనం, ఇది రాఖీ పౌర్ణమి ఇలా పిలుచుకుంటూ ఉంటాం. ఈ రక్షాబంధన్ అంటే ఏంటి అంటే రక్ష కోసం బంధించేటువంటి ఒక సూత్రం. ఈ సూత్రంతో రక్ష కోసం కడుతుంటారు. ఎవరికి ఎవరు రక్ష అంటే నా అన్నతమ్ములు సుఖంగా ఉండాలి, వారికి ఏ రకమైనటువంటి కష్టం రాకూడదని కోరి వాళ్ళ అక్క చెల్లెళ్ళు కట్టేటువంటి ఒక రక్షా సూత్రమే ఈ రక్షాబంధనం. బంధించడం అంటే బంధనము కంకణం లాంటిది అని అర్థం. అయితే ఇది మనం కొంచెం ఒక రకంగా చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా కూడా అన్నా చెల్లెళ్ళ వరకే ఈ రక్షాబంధన్ని మనం పెట్టాం. కానీ మొట్టమొదటిసారి ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇంద్రుడికి సచీదేవి కట్టిందట. మరి ఇంద్రుడికి సచీదేవి ఏమవుతుంది? ఇల్లాలు కట్టింది కదా. అంటే అక్కడ కట్టడం ఏంటి అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో ఏ రకమైనటువంటి అపజయం కలగకుండా ఉండడం కోసం ఆ రోజు ఆ తల్లి రక్ష కట్టింది. అలాంటి రక్ష అప్పుడప్పుడు కడుతూనే చరిత్ర కాలం నుండి ఇప్పటి వరకు జరుగుతుంది. మరి ఇప్పుడు చాలా గొప్పగా వైభవపేతంగా ఈ రక్షాబంధన్ అనేటువంటి పండుగ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలి అంటే ముఖ్యంగా ఉత్తర భారతంలో ఎక్కువగా ఉండేది ఒకనాడు. ఇప్పుడు చూస్తే ప్రతి చోట కనిపిస్తుంది. ఒక చోట ఏంటి, అసలు శ్రావణమాసం వచ్చిందంటే వీధులన్నిట్లలో కూడా ఆ రక్షల యొక్క షాపులే కనిపిస్తాయి. అంటే చాలా తీవ్ర రూపంలో కనబడేటువంటి పండుగ ఈ పండుగ అనుకుంటాం. ఒకవైపు ఆ రోజు పండుగ అనగానే కూడా చాలామంది అక్క చెల్లెళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళడము, లేకపోతే అన్నగారు ఎక్కడుంటే అక్కడ, తమ్ముడు ఎక్కడుంటే అక్కడ వెళ్ళడం, రక్ష కట్టడం ఇవంతా బాగానే ఉంది. ఇంకా కొన్ని చోట్ల అది కాస్త తీవ్రంగా ఉన్నప్పుడు నేను రాఖీ అయితే తీసుకెళ్ళి కట్టాను కానీ మా అన్న ఇచ్చినటువంటి కట్నం సరిగ్గా లేదు అనే చెల్లెళ్ళు ఉన్నారు. అలాగే ఇక ఈమెకేమి పని లేదు, ఈమె వచ్చిందంటే నేను ఇక్కడ ఉండిపోవాలి అనే వదినలు ఉన్నారు. లేదు అంటే అన్న మాత్రం ఉన్నా సరే నేను రోజంతా ఇక్కడ నుండి ఖర్చు పెట్టుకొని వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సరిపోయిన ఆదరణ లేదు అనేది ఈ రకము కొత్తగా వస్తున్నటువంటి. నిజానికి రక్షాబంధనం అంటే ఇది తన తోబుట్టు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆపదలు అన్నకు కానీ తమ్ముడికి కానీ కలగకూడదు అని ఒక అక్క కానీ చెల్లి కానీ కోరుకునే విధానం. ఇది హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక రక్త సంబంధానికి ఉన్నటువంటి ప్రేమకు, ఆప్యాయతకు, అనుబంధానికి ఉన్నటువంటి ఒక గొప్పగా పెనవేసుకున్నటువంటి బంధమే రక్షాబంధనం. మరి ఈ ప్రేమని, అనురాగాన్ని డబ్బుతో కొలవడం అనేటువంటిది అర్థం లేనటువంటిది. అన్నకి కట్టిన తర్వాత అన్న దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే చాలు, కాస్త తీపి చేస్తే చాలు నోరు, కానీ అది మారిపోయింది. కానీ ఇది నిజంగా ఇంత గొప్పదా అంటే అవును, మన చరిత్ర చెప్తున్నటువంటి నగ్న సత్యం ఒకటి మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఏంటంటే మనకి మహారాజు అయినటువంటి పురుషోత్తముడు రాజ్యం ఏలే టైంలో, అంటే మనకి ఈ పురుషోత్తముడు అంటే పేరు తెలియకపోవచ్చు కానీ ఆడెవడో అలెగ్జాండర్ ప్రపంచ విజేత అంటే అందరికీ తెలుస్తుంది. ఆ అలెగ్జాండర్ మన దేశం మీదకి వచ్చి యుద్ధం చేస్తున్నటువంటి కాలంలో, వాడు అన్ని చోట్ల గెలిచి వచ్చి నేను భారతదేశాన్ని కూడా గెలుస్తున్నానని చెప్పే కాలంలో ఇక రేపు వాడు ఓడిపోతాడు, ఇప్పుడు అలెగ్జాండర్ ఓడిపోతున్నాడు అన్నటువంటి పరిస్థితులలో ఏమైంది అంటే ఆ రోజు రాత్రి అంటే ముందు వచ్చినటువంటి ఈ రక్షాబంధనానికి పురుషోత్తముడికి ఒక రుక్సానా అన్నటువంటి యువతి వచ్చి రాఖీ కట్టి అన్న నాకు ప్రతిఫలం ఏంటి అని అడిగితే, అక్కడ ఎవడైతే నీతో యుద్ధం చేస్తున్నాడో వాడిని ప్రాణాలతో వదిలిపెట్టన్నా అతన్ని నేను ప్రేమిస్తున్నాను అని రుక్సానా అడిగింది. ఎప్పుడైతే రుక్సానాకు ఈ రక్ష కట్టినందుకు చెల్లెలి కోరిక మీద ఒక ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు మన పురుషోత్తమ మహారాజు. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కాదు, ఈ భారతదేశంలో పుట్టినటువంటి హైందవ చక్రవర్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు చెప్పుకునే కథలు. కాబట్టి ఒక పండగ వచ్చింది అంటే ఆధ్యాత్మిక చింతన నుండి వస్తుంది. ఆ రోజు మనం రకరకాలు చెప్తాం, శశిదేవి కట్టిందని చెప్తాం, అలాగే వినాయకుడికి మరి సంతోషిమాత కట్టిందని ఇంకొక కథనం ఉంటుంది. ఏంటి అంటే ఇవన్నీ అనుబంధాలని చెప్పడం. దేవతామూర్తులు సైతం నేర్చుకున్నారు, చేశారు, అలాగే చరిత్రలో చేశారు. మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చేస్తున్నాం. ఎవరెవరికి కట్టొచ్చు అంటే
సోదర సమానులైన వాళ్ళందరికీ కట్టొచ్చు. మరి నాలాంటిది కట్టమంటే ఏం చెప్తానంటే, నేను తప్పకుండా రక్ష కడతా. ఎవరికి కడతా? ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి కడతాను. కట్టేటప్పుడు ఏం చెప్తాను? నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం సమాజానికి రక్ష అని చెప్తాను. తల్లి భారతి వైభవంగా ఉండాలి అంటే మనందరం కలిసికట్టుగా ఒక సూత్రాన్ని, ఒక నియమబద్ధంతో కట్టుకుంటాం. మనం అదే కదా దీక్షా కంకణం అంటాం. ఆ దీక్షా కంకణమే ఈ రక్షాబంధనం. కాబట్టి అన్న బాగుండాలని చూడడం మంచిది, చెల్లి అంతకంటే సుఖంగా ఉండాలని అన్న కోరుకోవడం, దీవెనలు ఇవ్వడం మంచిది. అంటే ఒక రక్త సంబంధానికి, ప్రేమకు, అభిమానానికితో పాటు ఇది సామాజికంగా కూడా కొంత ప్రబలేటటువంటి, సమాజంలో ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పేటువంటి పండగ. ఏది ఏమన్నా ఈ పండగ పేరు చెప్తే బోల్డ్ అంతా వ్యాపారస్తులకి ఒక రకమైన ఆదాయం ఉంటుంది. అనురాగం, ఆప్యాయత ఇప్పటి వరకు మాట్లాడని చెల్లి కానీ అన్న కానీ ఉన్నా కూడా ఈ పండగ పేరుతో మాట్లాడుకొని మన రక్త సంబంధం విలువ తెలుసుకునేటువంటి పండగ. కాబట్టి రక్షాబంధనం ఎవరు చేసుకోవాలి, ఎవరు చేయకూడదంటే కుల, మత, వర్ణ విభేదాలు ఏవి లేకుండా హాయిగా అందరము ఈ ఆత్మీయ బంధాన్ని నిలుపుకోవడం కోసం ఒక దీక్షను తీసుకుని కట్టుకునే కంకణంగా ఈ రక్షాబంధనాన్ని అందరం చేసుకుందాం. అందరికీ మరొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు. నమస్తే.